నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇలా ప్రతి చోట ఈ నార్త్ మరియు సౌత్ దాని అర్థమేంటి? అసలు ఒక దేశానికి నార్త్ లేదా సౌత్ అని పేరెందుకొస్తుంది? కొరియాలో ఉన్న డిఫరెన్స్, ఇండియాలో ఉన్న డిఫరెన్స్ ఒకటేనా? మరి వియత్నాం, సుదాన్ లాంటి దేశాల కథ ఏంటి? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జాగ్రఫీలో చాలామందికి ఉండే ఒక డౌట్ని క్లియర్ చేసుకుందాం. అండ్ వీడియోలో నెట్ఫ్లిక్స్లో సంచలనం సృష్టిస్తున్న కొరియన్ డ్రామాస్ అసలు ఏ కొరియా నుంచి వస్తున్నాయి అనేది కూడా చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ అమెరికా గురించి మాట్లాడుకుందాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అనేవి దేశాలు కావు, అవి పెద్ద ఖండాలు, అంటే కాంటినెంట్స్. నార్త్ అమెరికా అనే ఖండంలో యుఎస్ఏ, కెనడా, మెక్సికో లాంటి చాలా దేశాలున్నాయి. అలాగే కింద ఉన్న సౌత్ అమెరికా ఖండంలో బ్రెజిల్, అర్జెంటీనా లాంటి వేరు దేశాలున్నాయి. ఇక్కడ నార్త్, సౌత్ అనేది జస్ట్ భూమిని డైరెక్షన్స్ బట్టి డివైడ్ చేసిన పెద్ద ల్యాండ్ మాసెస్ మాత్రమే. ఇప్పుడు మన ఇండియా విషయానికి వద్దాం. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటాం కదా, మరి ఇవి వేరువేరు దేశాలా? కాదు, ఇండియా అనేది ఒకటే దేశం. మనకున్న ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే, మన కాన్స్టిట్యూషన్ ఒక్కటే. మన దేశం జాగ్రఫికల్గా చాలా పెద్దది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నార్త్, సౌత్ అని పిలుచుకుంటాం. సౌత్ ఇండియాలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఉంటాయి. ఇక్కడ నార్త్, సౌత్ అనేది కేవలం ప్రాంతాలు మాత్రమే. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా విషయం వేరు. ఇవి రెండు వేరువేరు ఇండిపెండెంట్ దేశాలు. 1950స్లో వచ్చిన యుద్ధం వల్ల కొరియా రెండు ముక్కలైంది. ఇప్పుడు ఈ రెండిటికీ వేరు గవర్నమెంట్స్, వేరు రూల్స్ ఉన్నాయి. మరి నెట్ఫ్లిక్స్లో మనం చూసే కే-డ్రామాస్, స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్లు ఏ కొరియా నుంచి వస్తున్నాయి? అన్నీ సౌత్ కొరియా నుంచే. సౌత్ కొరియాలో ప్రజలకు ఫ్రీడమ్ ఎక్కువ. టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్లో వీళ్ళు టాప్. అక్కడి వీడియోస్లోని కలర్ గ్రేడింగ్, కెమెరా ఫ్రేమింగ్ మనలాంటి క్రియేటర్స్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అదే నార్త్ కొరియాలో అయితే నెట్ఫ్లిక్స్ అసలు ఉండదు. బయట ప్రపంచం వాళ్ల మూవీస్ చూడటం అక్కడ పెద్ద నేరం. ఇది మాత్రమే కాదు ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇలా డైరెక్షన్స్ పేరుతో విడిపోయినా, కలిసిపోయినా ఇంకొన్ని దేశాలున్నాయి. సుదాన్ అండ్ సౌత్ సుదాన్. ఆఫ్రికా ఖండంలో ఒకప్పుడు సుదాన్ అనేది చాలా పెద్ద దేశం. కానీ అక్కడ జరిగిన యుద్ధం వల్ల 2011లో అది రెండు ముక్కలయ్యి సౌత్ సుదాన్ అనే కొత్త దేశంగా ఏర్పడింది. వియత్నాం అనే దేశం కూడా సేమ్ ఇలాగే విడిపోయి మళ్లీ కలిసిపోయింది. యెమెన్ అనే దేశం కూడా సేమ్ ఇలాగే విడిపోయింది. కొన్ని దేశాలకు జస్ట్ వాళ్ల లొకేషన్ బట్టి ఆ పేరొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా. ఇది ఆఫ్రికా ఖండంలో ఆఖరిన, అంటే సౌత్ ఎండ్లో ఉంది కాబట్టి దీనికి ఆ పేరొచ్చింది. అంతేకాని దీనికి ఆపోజిట్గా నార్త్ ఆఫ్రికా అని ఎలాంటి దేశం లేదు. యూరప్లో నార్త్ మాసిడోనియా అనే దేశం కూడా ఇలాంటిదే. సో అది మ్యాటర్ ఫ్రెండ్స్. నార్త్, సౌత్ అనేది అమెరికాకైతే ఖండాలు, ఇండియాకైతే ప్రాంతాలు, కొరియా మరియు సుదాన్కైతే వేరు దేశాలు. ఈ జాగ్రఫీ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.